అంటే యు ఆర్ ఫాలోయింగ్ టూ డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ అండి. అంటే ఉదాహరణకి ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో మనం చూసాం. బోండా ఉమా గారు మంత్రి పదవిని ఆశించి ఆయన ఏదో కొంత అలిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారని, మొదటిసారి ఎమ్మెల్యే 3 సంవత్సరాలు అయింది, నువ్వు ఎలా ఆయన అసలు మంత్రి పదవి ఆశిస్తాడని ఆయన అన్నారు. మరి ఆయన కుమారుడికి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ అవగానే విత్ ఇన్ డేస్ ఆయన్ని హీ వాజ్ మేడ్ మినిస్టర్. ఒకటి మరి ఆయనకేమో ఆయన్ని ఆశించడమే తప్పు అంటున్నారు బోండా ఉమా గారు. లోకేష్ గారు 2 రోజులు 3 రోజుల్లో వ్యవధిలోనే ఆయన ఎమ్మెల్సీ అయిపోగానే ఆయన మంత్రి పదవి చేశారు. ఇవి డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ కాదు. రైట్. ఇక్కడ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా నన్ను కూడా చాలామంది అడిగారు ఈ కంపారిజన్ ఏంటి అనేది, ఇదేంటి అనేది. ఇక్కడ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బోండా ఉమా గారు ఆశించడానికి ఆయన అర్హుడు కాదని కాదు, ఆశించడం తప్పని కాదు, ఆశించడానికి ఈజ్ ఎలిజిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఎనీ సిటిజన్ నేను గవర్నమెంట్లో భాగస్వామ్యం అవ్వాలి, పనిచేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. డాక్టర్ పి నారాయణ గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు, ఆయన మంత్రి అయ్యారు. అది ఇట్స్ ఎ ప్రిరగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే నాకు పలానా విక్రమ్ గారో నారాయణ గారో చాంసరావు గారో కావాలి ఈ పని చేయడానికి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ హీస్ ప్రిరగేటివ్. దాన్ని సబ్సిక్వెంట్గా మనం ఏం చేయాలంటే లీగలైజ్ చేసుకోవాలి. లీగలైజ్ చేయటం అంటే రాజ్యాంగబద్ధంగా దానికి మీరు ఇది కరెక్ట్ అని చెప్పుకోగలగాలి. ఎలా చెప్తారు? ఆయన ఎమ్మెల్యే అయితే చెప్పుకోగలుగుతారు, ఆయన ఎమ్మెల్సీ అయితే చెప్పుకోగలుగుతారు, లేదంటే చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళు పదవిలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అంతే కదా, ఇది జరుగుతుంది. 6 months లోపు ఎలక్ట్ కావాలి. దిస్ ఈజ్ ద లా. ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా మనం బోండా ఉమ్మ గారి దగ్గరకు వద్దాం. బోండా ఉమ్మ గారు అడగటంలో తప్పు లేదు, ఆయనకి అవకాశం ఉందా లేదా అనేది బాబు గారికి తెలుసు. బాబు గారు అవకాశం ఇవ్వలేకపోయారు, అది మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అనే మాట నేను వినలా, నేను చూడలా, బాబు గారు నేను చూడలా. అది ఎలా ఎవిడెన్స్ అంటున్నాను? విక్రమ్ గారు యూఆర్ ఏ సీనియర్ జర్నలిస్ట్, ఎవరో ఎక్కడో రాసుకున్న దాని మీద మనం ఎలా మాట్లాడతాం? కానీ ఎవరు ఖండించలేదు మీ పార్టీ తరఫున. ఆగ్రహంగా ఏం లేదు. మీరు ఇలా రోజువారీగా అన్ని విషయాలు వస్తానే ఉంటే అన్ని విషయాలు జస్టిఫై చేస్తూనే ఉంటాం, మీ దృష్టికి రాకపోవచ్చు. బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అనే అంశం ఎందుకు వస్తుంది? బాబు గారు ఏమంటారు? ఎవరైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, కొద్దిగా అసంతృప్తిలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆయనకి. పార్టీ ప్రెసిడెంట్గా, కుటుంబ పెద్దగా ఆయన్ని పిలిపిస్తారు. ఇదిగో ఇది పరిస్థితి, ఇలా ఉంది, ఈ కన్స్టిట్యుయెన్సీలో నేను నీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాను, నువ్వు ఎమ్మెల్యేగా నీ పని బాగా చేస్తున్నావు, నీకు ఇంకో అవకాశం ఏదో ఉంటుంది. మంత్రి పదవి ఒక్కటే అవకాశం కాదు కదా, లేదా మంత్రి పదవి నెక్స్ట్ టైం వస్తుందేమో, నెక్స్ట్ రౌండ్లో వస్తుందేమో, ఐ డోంట్ నో. ప్రస్తుతానికి నేను ఇవ్వలేకపోతున్నాననే ధోరణిలోనే చెప్పాలి కానీ చెప్తారు కానీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన సందర్భం ఏముంది అక్కడ? అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన బోండా ఉమా గారు ఎవరైనా ఏ విధంగా ఆశిస్తారు అనేటువంటిది వార్తలు వచ్చినాయండి. ఆ కథనాల్లో నిజమూ ఉండదు. ఆ కథనాల్లో నేనైతే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ కథనం. ఎందుకంటే మొదటిసారి గెలిచిన వాళ్ళు కదా, లాస్ట్ టైం ముఖ్యమంత్రి మంత్రులైంది రావుల కిషోర్ బాబు గారు. ఎలక్షన్స్కి ముందు వచ్చారు, మా అందరికీ మిత్రుడు, చక్కగా గెలిచాడు, ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యాడు. ఆయనకు అంతకుముందు ఏం పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదే. ఇన్ఫ్యాక్ట్ మనం నామినేషన్ వేయడానికి ముందు రోజు ఆయనకి రిలీవింగ్ లెటర్ వచ్చింది. ఆయన కావాలనుకున్నారు, హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మనకు ఆయన కావాలి, అలాంటి వాళ్ళు కావాలనుకున్నారు. ఆయనకి ప్రతిపాటు టికెట్ ఇచ్చాం, ప్రతిపాటు టికెట్ గెలిచాడు, చక్కగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. దాంట్లో ఏముందండి? ఫస్ట్ నేను ఇవ్వలేను అనే మాట బాబు గారు ఎలా అనగలుగుతాడు? ఆయనే ఇచ్చాడు కదా, హీ హ్యాస్ గివెన్ టు సో మెనీ పీపుల్ బిఫోర్. కాబట్టి బోండా ఉమ్మ గారి విషయంలో పత్రికలు రాసింది వాళ్ళు అత్యుత్సాహంతో ఏదో కథనం బాగుంటుంది, ఇలా రాస్తే నలుగురు చదువుతారని రాసి ఉండొచ్చేమో కానీ అలాంటి మాట అనాల్సిన అవసరం కానీ అవకాశం కానీ చంద్రబాబు గారికి ఎందుకు ఉంటుంది అని చెప్తున్నాను. అంటే లోకేష్ గారి కేసేనంతే. ఫస్ట్ టైం గెలిచి ఉండొచ్చు, లేదా ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన వస్తే బాగుంటుంది అనే వాదనలో ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుని ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయిని లోకేష్ బాబుని అనేదానికంటే కూడా నేను ఇన్స్టిట్యూషనల్గానే మాట్లాడుతున్నాను. ఇన్స్టిట్యూషనల్గా మాట్లాడితే ముఖ్యమంత్రి గారి ప్రెరగేటివ్, హీ కెన్ డ్రాఫ్ట్ ఎనీబడి. ఆ ఎనీబడిలో లోకేష్ బాబు గారు ఆయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన కమిట్మెంట్ కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకు సూట్ అయ్యి ఉండొచ్చు, తీసుకున్నాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందంటారా? ఇన్ఫ్యాక్ట్ మేమందరం అడిగాం, మీరు గమనించండి,
ఒక 1 month నుంచి పార్టీలో చాలామంది నాయకులు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆయనకి అవకాశం ఇస్తే బాగుంటుంది, ఆయనకి స్పెసిఫిక్గా ఐటీలో అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు నాకు మంచి ఫ్రెండ్ టీచర్ లాంటి ఆయన, అలా స్పెసిఫిక్గా పేరు పెట్టి కూడా మేము అడిగాము. ఎందుకు అడిగామంటే ఆయన కాణిగి మేళంలో చదువుకున్నాడు, రీసెంట్ గ్రాడ్యుయేట్, 5 సంవత్సరాల క్రితం ఆయన అండర్ గ్రాడ్ అయిపోయింది. తర్వాత వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో 10-15 దేశాల్లో ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాడు. అంత చిన్న వయసులో అన్ని దేశాలు చూసే అవకాశం ఎవరికి రాదు. తర్వాత హెరిటేజ్లో పనిచేశాడు. ఈ 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోటి మళ్ళీ స్టాన్ఫోర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాడు. స్టాన్ఫోర్డ్లో ఏముంటుందంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ ఒక సైడ్ అయితే, మీకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ ఎంబీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్లో పాపులర్, సోషల్ ఇన్నోవేషన్లో పాపులర్, రూరల్ డెవలప్మెంట్లో వాళ్ళు పాపులర్. ఈ అంశాలే ఇండియాకి కావాల్సి వచ్చింది. కరెక్ట్గా ఆయన ఏం చదువుకున్నాడు మీరు చూడండి. ఆయన కాణిగి మేళంలో ఐటీ డెసిషన్ ఇంజనీరింగ్ చేశాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేశాడు డిగ్రీ. ఆ శాఖ ఆయనకి ఇస్తే ధర్మంగా ఉంటుందని మేము అందరం అనుకున్నాం. యాజ్ ఎ లెర్నెడ్ పర్సన్ నేను చెప్తున్నాను, నేను పొలిటీషియన్ చెప్పలేదు. కానీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను కోరుకుంది ఏంటంటే అలాంటి ఉన్నతనికి అది బాగుంటుంది. అలాగే రూరల్ డెవలప్మెంటు, రూరల్ ఇన్నోవేషను, ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ మీద ఏదైతే స్టాన్ఫోర్డ్కి మంచి పేరు ఉందో అక్కడ ఎంబీఏ చదవటం వల్ల ఆ నాలెడ్జి, ఆ ప్రొఫెసర్స్, ఆ బ్యాకప్ ఉండటం వల్ల ఆయనకి గ్రామీణాభివృద్ధి కూడా బాగుంటుంది. 2 ఇవ్వాలని కాదు, ఏదో ఒకటైనా కానీ ఆయనకి బాగుంటుంది. 2 ఇస్తే ఇంకా సంతోషం. మేమే మాట్లాడాం. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను చెప్తున్నాను, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. కానీ ఉంటుందండి, అంటే ఆయన అంత సీరియస్ పర్సన్ కాదని, ఆయన చాలా ఫ్లేమ్ పాయింట్ లైఫ్ స్టైల్ లీడ్ చేశాడని అమెరికాలో, అటువంటివన్నీ కొన్ని విమర్శలు ఉన్నాయి కదా విక్రమ్ గారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, యుఎస్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఒక కొత్త ఫ్రేజల్ వర్డ్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నుంచే డిక్షనరీలో కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రూత్ అంటారు. పోస్ట్ ట్రూత్ అంటే ట్రూత్ ఎవరికి తెలియదు, నిజం ఎవరికి తెలియదు, బియాండ్ ట్రూత్ ఇది అందరూ మాట్లాడుకుంటున్నారు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కొన్నిసార్లు చంద్రశేఖర్ గారు చాలా మంచి మనిషి, 10 మంది మాట్లాడుకుంటారు. నేను మంచి అయినా కాకపోయినా నాకు బెనిఫిట్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, చంద్రశేఖర్ ఎంతో కష్టపడి పనిచేస్తుంటాడు, కానీ ఆయన సరిగ్గా ఇన్వాల్వ్ కావట్లేదండి, ఆయన పని చేయట్లేదండి అంటారు. 10 మంది అన్నమాట నిజం అవుతుంది చివరికి. కాబట్టి ఈ పోస్ట్ ట్రూత్ ఫినామినా ఏదైతే ఉందో ఇప్పుడు మీరు మాట్లాడుతుందో కూడా అలాంటి అంశమే. మనం ఏం కోరుకుంటున్నాం, ఈ దేశంలో ఏం కోరుకుంటున్నాం, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు రావాలి, రాజకీయాల్లోకి మంచి మనుషులు రావాలి, ఇంకా రావాలి, లేరని కాదు, ఇంకా ఎక్కువ మంచి మనుషులు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, అనుభవం ఉన్నవాళ్ళు రావాలి, కష్టపడి పనిచేసే వాళ్ళు రావాలి అని కోరుకుంటున్నాం. అలాంటి మనిషి విత్ ఆల్ రిక్వైర్మెంట్స్, ఆల్ ఎలిజిబిలిటీస్, ఆల్ క్వాలిఫికేషన్స్, నేను వస్తాను, నేను పనిచేస్తాను, ఈ పార్టీ తరఫున, ఆ పార్టీ తరఫున, ఏదో ఒక పార్టీ తరఫున నేను పబ్లిక్ లైఫ్లోకి వస్తాను అన్నప్పుడు మాత్రం మళ్ళీ మనమే అపోజ్ చేస్తున్నాం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా చంద్రశేఖర్ గారికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మరి ఎవరిది ఎక్కడ ప్రాబ్లం ఉంది? నేను 100% కమిటెడ్, 100% పనిచేయాలనుకుంటున్నాను, నేను చేస్తున్నాను. నన్ను ఈ సిస్టంలో నాకు తగినంత గుర్తింపు లేదని మీరు అడిగారు. గుర్తింపు ఇచ్చిన సందర్భంలో మీరు ఆయన క్వాలిఫికేషన్స్ని డౌట్ చేస్తున్నారు, లేదా ఆయనకు అనుభవం లేదంటున్నారు, ఆయన సరిపోవడం అంటున్నారు, ఆయన పలానా కొడుకు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. అది మీరు నా విషయంలో ఏది కోరుకున్నారో అవన్నీ ఆయనకు ఉన్నాయి. వయసు ఒక్కటే ఇక్కడ మెజర్ కాదు కదా. ఇప్పుడు 50 ఏళ్ళు వస్తేనో 70 ఏళ్ళు వస్తేనే మంత్రి పదవి చేయాలనేది మనకి ఎక్కడ లేదు కదా. ఆయనలో చదువు లేదా, 70 లక్షల మంది మెంబర్షిప్ చేయించడంలో కానీ, లేదా వాళ్ళ సాధక బాధలు చూడటంలో కానీ, వాళ్ళకు ఒక ఫండ్ ఏర్పాటు చేయడంలో కానీ, ఈ 13 జిల్లాల్లో 23 జిల్లాల్లో మాట్లాడితే ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక వేలాది ప్లేసెస్లోకి వెళ్ళి ఆయన మాట్లాడటం, వాళ్ళని సమన్వయం చేయటం, వాళ్ళని డ్రాఫ్ట్ చేసుకోవటం ఎంత చేస్తున్నారు కదా. ఇంతమంది మనుషులతో పనిచేసిన లోకేష్ బాబు గారికి ఇంకెంత ఎక్స్పీరియన్స్ కావాలి? కానీ ఒకటైతే ఐ థింక్ హీఈస్ ఎట్ ద రైట్ టైం ఫర్ ద రైట్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకొక వర్డ్ వాడారు, ఫ్లాంబాయింట్ అని. ఫ్లాంబాయింట్ అంటే నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వేరే వేరే పత్రికలలో కొన్ని ఫోటోలు చూపించడం, లేదంటే అది ఇది ఏదో చేస్తున్నారు, ఈయన కేర్లెస్, ఈయన రెక్లెస్, ఈయన యంగ్ మ్యాన్గా ఏదేదో చేసాడని అంటున్నారు. నేను అమెరికాలో 16 సంవత్సరాలు ఉన్నాను.
మా చిన్నబాబు అక్కడే పుట్టాడు, అక్కడే పెరుగుతున్నాడు, ఆయనకి ఇవాళ 20 సంవత్సరాలు. మా పెద్ద బాబు ఎక్కడ పుట్టాడు, బేబీగా అక్కడికి వచ్చాడు, ఆయనకి ఇప్పుడు 26 సంవత్సరాలు. కాబట్టి మాకు ఎంటైర్ లైఫ్ సైకిల్ మేము అక్కడ చూసాం. కిడ్స్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి, నర్సరీ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు వెళ్ళే వరకు వాళ్ళు ఏమేమి చేస్తారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఫస్ట్ హ్యాండ్ నేను చూసిన మనిషిగా చెప్తున్నాను. వీకెండ్స్లోనో లేదంటే ఎండాకాలంలోనో స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయటం, లేదా నిక్కర్ వేసుకుని రోడ్ల మీద నడవటం, నిక్కర్ వేసుకునో షార్ట్స్ అంటారు, లేదా బన్నీ వేసుకునో బీచ్ల్లో నడవటం అనేది తప్పు కాదు. అది 100% చేసే పని అది. అది వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ ఆచార వ్యవహారాల్లో భాగం. మనం అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు బీచ్కి వెళ్ళు, నువ్వు పంచా తలగొడ్డ చుట్టుకుని వెళ్ళమని ఎవరు అనకూడదే, నువ్వు చీర కట్టుకుని బీచ్లోకి వెళ్ళమని ఎవరు అంటలేదు ఇక్కడ కూడా. అది బీచ్కి సంబంధించినటువంటి సాంప్రదాయం. రెండోది, ఆయన పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు షార్ట్స్ వేసుకుని ఉన్నారు, చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని ఉన్నారు. చిన్న చిన్న నిక్కర్లు వేసుకోవటమే సాంప్రదాయం. ఆ బీచ్కి వెళ్ళేటప్పుడు అలాంటి డ్రెస్ వేసుకుంటారు. మా పిల్లలు అది వేసుకుంటారు. నా ఫ్రెండ్స్ ఎంతోమంది వాళ్ళకు కూతుర్లు ఉన్నారు, నాకు కూతురు లేరు, వాళ్ళందరూ కూడా మేమే అందరం కలిసి వెళ్తాం, ఫ్యామిలీ లాగా అలాగే వెళ్తారు. ఇప్పుడు దాన్ని ఇండియన్ కాంటెక్స్లోకి తీసుకుంటే రూములో ఉన్నప్పుడు రూముల్లాగా ఉండమన్నట్టు ఆబ్వియస్లీ ఒకటి అదొకటి. రెండోది అంటే ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన అమెరికా ఈజ్ మోర్ కన్జర్వేటివ్. మనం చూసినంత లిబరల్ సొసైటీ కాదు అది. సినిమాల్లో చూసినట్టు అమెరికా ఉండదు. కథల్లో రాసుకున్నంత లిబరల్గానో, అంత హ్యాపీగానో, అంత డైనమిక్గానో అమెరికా ఉండదు. అమెరికా ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, అమెరికా ఈజ్ వెరీ కన్జర్వేటివ్. అమెరికాకి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, అమెరికాలో పిల్లలంటే వాల్యూ ఉంది, అమెరికాలో చారిటీ ఉంది. ఎవడన్నా భోజనానికి ఇంకోదానికి ఇబ్బంది పడుతుంటే నువ్వు ఏ దేశం, ఏ కలరు, ఏ రిలీజన్ కూడా చూడరు. అంత దానగుణం ఉంది అమెరికాలో. అలాంటి సొసైటీలో బతికిన వాళ్ళకి అక్కడ పిల్లలు పెరిగినప్పుడు ఆ పిల్లల వాల్యూ తెలుస్తుంది. లోకేష్ బాబు అక్కడ పుట్టి అక్కడ పుట్టకపోయినా కానీ అండర్ గ్రాడ్గా, ఒక యువకుడుగా, ఒక యంగ్ టీనేజర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి షార్ట్స్ వేసుకుంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా బీచ్కి వెళ్తారో, అలా వెళ్ళటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి తప్పు లేదు. దాన్ని తప్పు దృష్టితో మీరు చూడొద్దు అనేది నా రిక్వెస్ట్. ఆ పేపర్ వాళ్ళకు కూడా నా మనం ఏంటంటే, మీరు అరకొరగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల ఇవాళ మన వాళ్ళు వేలాది మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు అక్కడికి, అండర్ గ్రాడ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు, ఎంఎస్కి వెళ్తున్నారు, ఆడపిల్లలు వెళ్తున్నారు, మగపిల్లలు వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ వీళ్ళని చేసుకోవాలనుకుంటున్న వుడ్ బీ గ్రూమ్స్లోనో వాళ్ళ పెద్దల్లోనూ ఒక రకమైనటువంటి అనుమానాలు కలుగుతాయి. అమెరికాలో ఇలా షార్ట్స్ వేసుకుంటే ఏదో తప్పు జరిగిపోద్ది కాబోలు, తప్పు చేస్తున్నట్టు కాబోలు అని. తప్పు చేస్తున్నట్టు కాదు, తప్పు జరగదు. తప్పు జరగటానికి బట్టలతో సంబంధం లేదు. బట్టలు నువ్వు నిండుగా వేసుకున్నా తప్పు జరగవచ్చు, లేకపోయినా తప్పు జరగవచ్చు. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం అనేది ఈజ్ వెరీ సాడ్. లోకేష్ బాబు గారి మీద సాక్షి పత్రిక, సాక్షి టీవీ వాళ్ళు పదే పదే అదే చెత్త ఆ 4 ఫోటోలు వేయటం అనేది నిజంగా వాళ్ళ భావదారిద్ర్యానికి చిహ్నం. వాళ్ళకి అమెరికా సొసైటీతో సంబంధం లేకపోవడానికి చిహ్నం. లేదా ఒకటి చెప్పండి మీరంటే, లేదా ఇన్ని వేల మంది విద్యార్థుల్ని, ఇన్ని లక్షల మంది ఇప్పుడు అక్కడ భారతీయులు ఉంటున్నారు, మనందరం ఉంటున్నాం, మేము అందరం అక్కడ ఉండొచ్చాం, మమ్మల్ని అందరినీ మీరు ఇన్సల్ట్ చేస్తున్నట్టు. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని,
మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.